ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాట్లని ఆచరించేటప్పుడు ఎప్పుడూ కూడా గుడ్డిగా ఏ విధమైనటువంటి ఆచరణలను చెయ్యకూడదు అనేటటువంటిది ఈ మొదటి మాట యొక్క అర్థం. ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, ఎవరు చెప్పారు, వాడికి ఏం వచ్చు, చెప్పిన వాడి యోగ్యత ఏమిటి, వాడు ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాడు, ఇదేమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏదేదో చేస్తూ ఉండడం, ఇట్లా మనం చెయ్యకూడదు అనేది మొదటి మాట యొక్క అర్థం. రెండో మాట యొక్క అర్థం ఏమిటి? ఒకళ్ళు సరైనటువంటి ప్రమాణాన్ని పెట్టుకొని ప్రమాణపూర్వకంగా ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు దాని మీద ఊరికే కుతర్కాలు చూపిస్తూ కుతర్కాలు దాని మీద చేయకుండా మన మంచి కోసం ఒకళ్ళు ప్రమాణపూర్వకంగా మనకు ఒక మంచి విషయాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని చక్కగా ఆచరణ చెయ్యాలి. అప్పుడు ఊరికే అనవసరమైనటువంటి కుతర్కాలన్నీ అక్కడికి తీసుకురాకూడదు. అంటే ఏమిటి? ఏ పని కూడా ఊరికే గుడ్డిగా ఏదో ఏమీ చేయకూడదు. అలాగని విపరీతమైనటువంటి కుతర్కాలు చేస్తూ ఉండడం, మనకున్నటువంటి బుద్ధిశక్తినంతా దాన్ని నిందించడానికి ఉపయోగించడం, ఇలా కూడా చేయకూడదు అనేదే ఈ మాట యొక్క అర్థం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అనే మాటకి ఇది అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దుస్తర్కాత్ సువిరమ్యతాం అనే మాట యొక్క అర్థం తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా ఏదేదో చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లే మన ధర్మానికి మనకి చెడ్డ పేరు, అప్రతిష్ట వచ్చేది వాళ్ళ వల్లే. అలాంటి వాళ్ళ వల్లే వచ్చింది, చాలాసార్లు అలాంటి వాళ్ళ వల్లే మనకు అప్రతిష్ట అనేది వచ్చింది. ఈ ధర్మానికి దీనికంతా కూడా వస్తూ ఉన్నది. ఎందుకు వస్తోంది? అసలు ఏమిటి దాని పరంపర ఏమిటి, అది ఏమి చూడకుండా ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, అది ఎందుకు చెప్పారు ఏమిటి, అదేమి చూడకుండా ఏదేదో చేయడం వల్లే ఏదేదో చేయడం, దాని మొత్తానికి ఇది ధర్మాచరణ అనే ఒక పేరుని దానికి పెట్టడం. ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు చెడ్డ పేర్లు మనకు వస్తూ ఉన్నాయి. కానీ ఇది రాకూడదనే శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు. ఈ మాటను ఎప్పుడోనే చెప్పేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఏ ఒక ఆచరణని మనం చేయాల్సి ఉందో ఊరికే దాని మీద కుతర్కాలు చేస్తూ ఉండడం, ఇది కూడా పనికిరాదు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. దీని యొక్క అర్థం తెలుసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అర్థాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే ఈ అనర్థాలు జరిగేవి కాదు. కాబట్టి ఈ సరైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రముల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా ఈ విషయాల్ని సరిగ్గా తెలుసుకొని జీవితంలో కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ